ఏఐ మన పని సులభం చేస్తుందని అనుకుంటున్నాం. కానీ అదే ఏఐ వల్ల పెద్ద పెద్ద కంపెనీలు కూడా డౌన్ అయితే? ఇప్పుడు కంపెనీ వైజ్గా కొన్ని నిజ సంఘటనలు చూద్దాం. అమెజాన్ ఏడబ్ల్యూఎస్. అమెజాన్లో కీరో అనే ఏఐ కోడింగ్ అసిస్టెంట్కి ఎక్కువ పర్మిషన్స్ ఇచ్చారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫిక్స్ చేయాలని ప్రయత్నిస్తూ మొత్తం ఎన్విరాన్మెంట్ని డిలీట్ చేసి మళ్లీ క్రియేట్ చేయాలని నిర్ణయించింది. దీంతో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ సుమారు 13 గంటల పాటు డౌన్ అయ్యాయి. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఏఐ చేసిన చేంజెస్కి హ్యూమన్ అప్రూవల్ లేకపోవడం. స్టార్టప్ కంపెనీ. ఒక చిన్న స్టార్టప్ ఏఐతో కోడ్ని కన్వర్ట్ చేయించింది. ఏఐ ఒక చిన్న బగ్ ఇంట్రడ్యూస్ చేసింది, అన్ని యూజర్స్కి ఒకే ఐడి అసైన్ అయ్యేలా. దీంతో కొత్త యూజర్స్ క్రియేట్ కావడం పూర్తిగా ఆగిపోయింది. ఈ ఇష్యూ 5 రోజుల తర్వాత మాత్రమే గుర్తించారు. ఇది బిజినెస్కి భారీ నష్టాన్ని కలిగించింది. ఫైనాన్షియల్ కంపెనీస్. పెద్ద ఫైనాన్షియల్ కంపెనీలు కూడా ఏఐ టూల్స్పై ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ స్టడీస్ ప్రకారం ఏఐ కోడ్ యాక్యురసీ 70% కన్నా తక్కువగా ఉంటుంది. దీంతో సటిల్ బగ్స్, రేస్ కండిషన్స్, ఏపీఐ ఫెయిల్యూర్స్ ప్రొడక్షన్లో కనిపించి ఔటేజెస్కి కారణమవుతున్నాయి. ఈ కారణంగా సర్వీసెస్ డీగ్రేడ్ అవడం, రోల్బ్యాక్స్ అవసరం పడటం జరుగుతోంది. టాకోబెల్. టాకోబెల్లో వాయిస్ ఏఐ సిస్టమ్ ఆర్డర్స్ తీసుకుంటుంది. ఒకసారి 18,000 కప్స్ ఆఫ్ వాటర్ లాంటి అన్యూజువల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు సిస్టమ్ క్రాష్ అయింది. దీంతో మాన్యువల్ మోడ్కి స్విచ్ అవ్వాల్సి వచ్చింది. కస్టమర్స్కి డిలేస్ మరియు లాంగ్ క్యూస్ ఏర్పడ్డాయి. జనరల్ ఏఐ ఆపరేషన్స్ ఇష్యూస్. కొన్ని కంపెనీలలో ఏఐ అబ్జర్వబిలిటీ టూల్స్ రాంగ్ రూట్ కాజ్ చెప్తున్నాయి. దానికనుగుణంగా రాంగ్ ఫిక్స్ అప్లై చేస్తే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ అవుతుంది. ఉదాహరణకి రాంగ్ సర్వీస్ రీస్టార్ట్ చేయడం లేదా ఇంకరెక్ట్ కాన్ఫిగ్ చేంజ్ చేయడం వల్ల ఔటేజెస్ వస్తున్నాయి. ఏఐ పవర్ఫుల్ టూలే, కానీ బ్లైండ్లీ ట్రస్ట్ చేస్తే ప్రమాదం. హ్యూమన్ అప్రూవల్, మానిటరింగ్, టెస్టింగ్ తప్పనిసరి. ఏఐ సహాయం చేయాలి, కానీ నిర్ణయం మాత్రం మనదే కావాలి.